చాలామందికి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. అదే వ్యాపారంలో పోగొట్టుకుంటారు. మరి ఎందుకు? అంత తెలివితో సంపాదించిన వ్యక్తి ఎందుకు తెలివి లేకుండా నష్టపోతాడా? కాదు. ఏ మనిషి అయినా సరే జాతకంలో గ్రహస్థితి, పేరులో ఉన్న సంఖ్యాబలం మీద జీవితం కొనసాగించబడుతుంది. ఆయన తెలివితేటలు కాదు, గ్రహాల యొక్క స్థితిగతులు. ఎవరికైతే లగ్న తృతీయ షష్టమ అష్టమ ఏకాదశి స్థానాల్లో వింశోత్తరి దశ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి పతనం తప్పదు. తద్వారా మాత్రమే వ్యాపారాలు ఆగిపోతాయి, నష్టపోతారు. సంపాదించిన దాంట్లోనే మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఒక అస్థిరమైన జీవితం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని దైవ కార్యక్రమాలు చేపట్టాలి. దశను నేను నువ్వు ఎవరు మార్చలేము, అది భగవంతుడు ఇచ్చాడు. అదే దశానాథుడికి సంబంధించిన గ్రహాధిపత్యానికి సంబంధించినటువంటి దేవాలయంకి వెళ్ళి కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా వ్యాపార వృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. కోటీశ్వరుడిగా మారే అవకాశం జ్యోతిష్యం భగవంతుడు మీకు ఇస్తాడు.